ఆల్వేస్ ఆల్వేస్. అంతెందుకు జకర్యా 9:1 కానీ, జకర్యా 9:12 కానీ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనం చూస్తున్న కామన్ పదం ఏంటంటే బర్డెన్ ఆఫ్ ద లార్డ్, బర్డెన్ ఆఫ్ ద లార్డ్, బర్డెన్ ఆఫ్ ద లార్డ్, బర్డెన్ ఆఫ్ ద లార్డ్, బర్డెన్ అండ్ విజన్, బర్డెన్ అండ్ విజన్, బర్డెన్ అండ్ విజన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈరోజు నిజముగా మనకు భారం ఉందా? డూ యూ హ్యావ్ కన్సర్న్? భారములో మూడు తలంపులో 2 మాటలు చూస్తాం ఈరోజు సాయంకాలం ఈవినింగ్ సర్వీస్ కొరకు. బర్డెన్ నీకు నిజంగా ఉంటే, దర్శనము నిజంగా దేవుడు నీకు ఇచ్చుంటే, ఆ ధనమును పొందడానికి నీలో దేవుడు భారం ఇచ్చినప్పుడు భారము 2 రకాలుగా ఉంటుంది. మొదటి ప్రాంతము, నీలో భారము ఏ ప్రాంతం ఉంటుందంటే ఇతరుల యోగక్షేమాల గురించి, ఇతరుల క్షేమము గురించి పట్టింపు. యు విల్ హ్యావ్ కన్సర్న్ ఫర్ అదర్స్. నెహెమ్యా ఏమంటున్నా అంటే, చూడండి అక్కడ యెరూషలేములో తన సహోదరుల పరిస్థితి ఎలా ఉంది, హౌ ఆర్ దే ఫేరింగ్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. రెండవది, అలాగా యెరూషలేం యొక్క పరిస్థితి ఎలా ఉంది, హీఈస్ కన్సర్న్ అబౌట్ అదర్స్, హీఈస్ కన్సర్న్ అబౌట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అందుకొరకు యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము క్షేమమే మీ క్షేమమగును. యెరూషలేము కొరకు ప్రార్థించేవారు. చాలాసార్లు మన జీవితంలో ఈ వచనాన్ని గుర్తుంటాయి, కానీ నిజంగా భారము గురించి వచ్చేసరికి వీ వాంట్ టు రబ్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అండ్ సే దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. విషాదకరమైన సంఘటన ఏంటంటే ఇతరుల గురించిన బర్డెన్ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో కలిసి వేస్తుందో, ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ ఈస్ వేర్ ద గ్రేటెస్ట్ విజన్ ఆఫ్ గాడ్ అన్ఫోల్డ్స్ ఇన్ హిస్ లైఫ్. ఎప్పుడైతే ఆయన ఆ మాట అడుగుతున్నాడో, ఎలా ఉన్నారు యూదులు, ఎలా ఉన్నారు, కుశల ప్రశ్నలు, ఎప్పుడైతే వారి గురించి మేలు యోగక్షేమాలు కనుక్కుంటా, సరే యోగక్షేమాలు కనుక్కొని పట్టనట్టు విడిచిపెట్టలేదు. ఆ వార్త విన్న వెంటనే తనలో భారము స్పందనగా మారి వెంటనే కన్నీరు గారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖముతో విలపించడం ఆరంభించాడు. వీఆర్ ఇన్ అన్ ఇన్సెన్సిటివ్ వరల్డ్ టుడే. పట్టింపు లేని ప్రపంచంలో మనం జీవిస్తున్నాం ఈ దినాల్లో. విషాదకరమైన సంఘటన ఏంటంటే బైబిల్లో కేవలం నెహెమ్యా ఒక్క వ్యక్తే కాదు, ఎక్కడైనా సరే దేవుడు బలమైన శూర కార్యాలు ఒకరి ద్వారా చేసుకున్నాడు అంటే, ఘనమైన దర్శనంలో వారు ఉన్నారంటే, వారందరి జీవితంలో ఒక కామన్ పాయింట్ ఒకటే, మనందరూ తెలుసు కదా. యోసేపు తన జీవితంలో అద్భుతమైన దర్శనం, ఎన్నో గొప్ప కలలుగా అన్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలు అందరూ కూడా వచ్చి నాకు వచ్చి నమస్కారం చేస్తారు, మీ పనులన్నీ కూడా వచ్చి నాకు నమస్కారం చేస్తాయని అంత గొప్ప వాగ్దానాలు, అంత గొప్ప దర్శనం ఉంది కదా. ఆ దర్శనం నెరవేరడానికి కొరకు ఎప్పుడైతే యోసేపు యవనస్తులైన జీవితము దేవుడు నెరవేర్చడం ఆరంభించాడు, ఆ విజన్ని ప్రొవిజన్ని కనెక్ట్ చేయడానికి ఆయన ప్రొవిజన్ అంతా కూడా ఎక్కడుంది అంటే, ఆ ప్రొవిజన్ అంతా కూడా ఐగుప్తు రాజు ఫరో యొక్క రాజ్యంలో, ఫరో యొక్క ప్యాలెస్లో తనకు కావాల్సిన ప్రొవిజన్ అంతా కూడా ఏర్పరచబడింది కదా. అయితే ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాడు తెలుసా? అదొక రోజు చెరసాల వేయబడిన రోజు. పనులన్నీ కూడా వచ్చి నాకు నమస్కారం చేస్తాయని అంత గొప్ప వాగ్దానాలు, అంత గొప్ప దర్శనం ఉంది కదా. ఆ దర్శనం నెరవేరడానికి కొరకు ఎప్పుడైతే యోసేపు యవనస్తులైన జీవితము దేవుడు నెరవేర్చడం ఆరంభించాడు, ఆ విజన్ని ప్రొవిజన్ని కనెక్ట్ చేయడానికి ఆయన ప్రొవిజన్ అంతా కూడా ఎక్కడుంది అంటే, ఆ ప్రొవిజన్ అంతా కూడా ఐగుప్తు రాజు ఫరో యొక్క రాజ్యంలో, ఫరో యొక్క ప్యాలెస్లో తనకు కావాల్సిన ప్రొవిజన్ అంతా కూడా ఏర్పరచబడింది కదా. అయితే ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాడు తెలుసా? అదొక రోజు చెరసాల వేయబడిన రోజు. గాయపడ్డ వ్యక్తి, గతము చూస్తే అన్యాయంగా అమ్మివేయబడ్డాడు, అన్యాయంగా తీసుకెళ్లి చెరసాల వేశారు. ఆ చెరసాలలో అది ఇట్ వాజ్ ఎ న్యాచురల్ యాజ్ యూజువల్ అన్ని దినాలు ఆరంభించబడ్డాడు. అది కూడా ఒక సామాన్యమైన దినముగా ఆరంభించబడింది. ఆ రోజు ఉదయకాలం లేచాడట. ఆదికాండం 40:7 జెనసిస్ చాప్టర్ 40:7 క్విక్లీ. జెనసిస్ చాప్టర్ 40:7 ఆదికాండం 40:7 అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 40:7 అందరం కలిసి చదువుకుందాం. 6-7 కలిసి చదువుదాం. ఆదికాండం 40:6-7 అందరం కలిసి చదువుకో. 6 and 7 క్విక్లీ. జెనసిస్ చాప్టర్ 40:6 and 7. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. ఉదయకాలం లేచి చూశాడు, వాళ్ళు ఎంతో బాధగా ఉన్నారట. పానదాయకుడు భక్షదాయకుడు ఇద్దరు ముఖాల్లో దుఃఖం ఉంది, వేదన ఉంది, ఏడుపు ముఖాలు ఉన్నాయి, బాధపడుతూ ఉన్నారట. వాళ్ళని చూసేసరికి 7 చదువుదాం అందరం కలిసి. 7 కలిసి చదువుదాం అందరం కలిసి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. ఎందుకయ్యా మీ ముఖం చిన్నబోయింది? వై ఆర్ యూ సాడ్? వాట్ ఈస్ బాదరింగ్ యూ? ఓ మాట అడుగుతా ఉన్నాను. వాస్తవంగా ఆ క్వశ్చన్ అడగడానికి యోసేపు పరిస్థితి ఏమన్నా బాగుందా? యోసేపు ఏమన్నా ప్యాలెస్లో కూర్చొని ఉన్నాడా? ఆయన ఎక్కడున్నాడండి? చెరసాల్లో పారేశారు. గతం ఎంతో గాయభరితంగా ఉంది. ఆయన బతుకే బాగలేదు. మనం చాలాసార్లు అంటాం, నా బతుకే బాగలేదు, నా భారమే నేను భరించలేకపోతున్నాను, నేను ఇతరులు బాగున్నారా లేదా అని.
ఎలా అడగలుగుతానండి, నాన్ సెన్స్ కదా అంటాం కదా. మరి యోసేపు, ఆయన బతుకు బాగుందా? రాజభవనంలో ఉన్నాడా? సమస్తం ఉందా? లేదు కదా. వాస్తవంగా యోసేపు వీరికంటే దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. చేయని నేరానికి, చేయని తప్పుకి తీసుకెళ్ళి అన్యాయంగా బానిసగా అప్పగిస్తే యోసేపుకి ఎంత గాయమై ఉండాలి మనసు. కానీ ఆ రోజు చదువుతున్నాడు, ఏమనంటే, అయ్యా మీరెందుకు దుఃఖంగా ఉన్నారు, మీ ముఖాలు ఎందుకు చిన్నబోయి ఉన్నాయి అని అడిగాడు. స్టోరీ కట్ చేస్తే అడిగినందుకు ఏం జరిగిందంటే, పానదాయకుడు భక్షదాయకుడు వారికి వచ్చిన కళని చెప్పారు. ఈయన వారికి కలభావము చెప్పాడు. కలభావం చెప్పిన తర్వాత వారికి విధి, దేవుడు అనుమతించిన తీర్పు జరిగింది. దాంట్లో భక్షకారుణ్ణి ఉరికమ్మం ఎక్కించారు. పానదాయకుడిని తీసుకెళ్ళి ఫరో ముందు కూర్చోబెట్టారు. ఫరో దగ్గర కూర్చున్న తర్వాత ఇప్పుడు యోసేపు, బాగా వినండి, యోసేపు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కావాలి, ప్రపంచానికి రక్షకుడు కావాలి అంటే ఫరో ముందు నిలబడాలి. ఫరో ముందు నిలబడడానికి వరకు ఆ ప్రొవిజన్, ధనం అంతటిని ఏర్పాటు చేయడానికి ఈ యోసేపుకి రూట్ ఎలా క్లియర్ అయింది? ఎలా క్లియర్ అయిందంటే, ఆ రోజు మీరెందుకు దుఃఖముగా ఉన్నారు? ఆ క్వశ్చన్ అడగకపోతే మనం అనుకుంటాము, ఆ క్వశ్చన్ అడగకపోతే నష్టపోయేది పానదాయకుడు భక్షకారుడు అని. కాదండి, వాళ్ళు నష్టపోరు. ఎందుకంటే వారికి దేవుడు ఏ తీర్పు రాశాడో తీర్పు జరుగుతుంది. కానీ నష్టపోయేది ఎవరు తెలుసా? ఆ రోజు స్టోరీ కట్ చేసి ఒకవేళ నేనే నిండా మునిగి ఉంటే నేనే పక్కన గురించి ఆలోచించేదాన్ని, స్వార్థంగా మనలాగా ఆలోచించి ఆ రోజు ఉండిపోయి ఉంటే పానదాయకుడు భక్షదాయం కలిసేవాడు కాదు, కలభావం చెప్పేవాడు కాదు. వారి భవిష్యత్తు, వారి ఏదో విధి దేవుని తీర్పుగా అప్పగించబడేవారు. కానీ ఈయన చిరకాలము అదే చెరసాలలో మగ్గిపోతూ జీవితాన్ని అంతము చేసుకోవాల్సి వచ్చేది. యువర్ బర్డెన్ ఫర్ అదర్స్ ఈజ్ నాట్ ఎ బర్డెన్ ఫర్ యూ, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. అది నీకు భారం కాదు, అది నీకేమవుతుంది? ఆశీర్వాదం. ఎంతమంది నమ్మారు ఈ మాట? చాలాసార్లు అనుకుంటాం, నేను కన్సర్న్ చూపిస్తే అబ్బో నేను ఎవరికి మేలు చేస్తున్నా, అవతల వ్యక్తికి మేలు చేస్తున్నా. కాదు 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 కాదు, నీకు నువ్వు మేలు చేసుకుంటున్నావు. నీ దర్శనాన్ని నువ్వు ఆవిష్కృతం చేసుకుంటున్నావు. నీకు కావాల్సిన ధనాన్ని, దేవుడు దాచుంచిన ధనాన్ని నువ్వు తాళం తెరుచుకుంటున్నావు అంతే. నువ్వు ఎవరికో మెహర్బానీ చేయట్లే, మనం ఏం చేస్తున్నామండి? మేలు చేసుకుంటున్నాం. అంతెందుకు, నెహెమ్యా జీవితం చూసాం, ఇప్పుడు యోసేపు జీవితం చూసాం. కొద్దిగా ముందుకెళ్ళి అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 23వ వచనంలో, మోషే ఒక రోజు 40 సంవత్సరాలు రాజు కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నాడు. రాజభవనం కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది, అంత సుఖంగా ఉంది కదా. ఎందుకు ఆయన ఇతరుల గురించి పట్టించుకోవాలి? తన సహోదరుల పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? రండి ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 7:23, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 7:23, క్విక్లీ ప్లీజ్. 7:23 అందరం కలిసి చదువుకుందాం. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. ఏం బుద్ధి పుట్టింది? నా సహోదరులు ఎలా ఉన్నారని. అనుకోవచ్చు, మనమైతే మనకంటే ఏమంటాం తెలుసా అండి, పాపం మోషేకి అనవసరంగా బుద్ధి పుట్టింది, అదే అక్కడే ఉండిపోతే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండేవాడు కదా అని. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తా, ఇతరులు నా సహోదరులు ఎలా ఉన్నారు. హీ వాంటెడ్ టు లుక్ అపాన్ దేర్ సారోస్. వారి దుఃఖం ఎలా ఉంది, వారి బాధ ఎలా ఉంది, వారి క్షేమం ఎలా ఉంది, యోగక్షేమాలు ఎలా ఉన్నాయని పట్టింపుతో ఆరంభిస్తే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. నూతన నిబంధనలో మోషే గురించి పరిశుద్ధాత్ముడు రాయడం ఆరంభిస్తే ఫస్ట్ హైలైట్ పాయింట్ ఏం రాశాడు తెలుసా? 40 సంవత్సరాల వయసులో మోషే టర్నింగ్ పాయింట్ ఒకటి వచ్చింది. ఏంటా టర్నింగ్ పాయింట్ అంటే, ఇతరుల క్షేమం గురించిన భారము తన్నేం చేసింది? కలిచివేయడం ఆరంభించింది. వినవచ్చు, ఏమొచ్చింది బ్రదర్ దాని ద్వారా? ఆ ప్రాసెస్లో రాజభవనంలో నుండి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? అరణ్యంలో పడేశారు కదా. బతుకంతా బస్ స్టాండ్ అయింది కదా అని బహుశా మనలాగా చెప్పొచ్చు. మనకు అంతే తెలుసు స్టోరీ. కానీ వాస్తవం చెప్పమంటారా, ఆ ఒక్క భారముతో కూడిన పట్టింపు ఆయన ఎక్కడ తీసుకొచ్చింది తెలుసా అండి? ఎక్కడ తీసుకొచ్చింది తెలుసా? నేరుగా అక్కడ నుంచి పుష్ చేస్తే, స్టోరీ కట్ చేస్తే, తన జీవిత చరిత్ర అంతా ఆవిష్కృతమై, తన స్టోరీ అంతా గేమ్ చేంజర్గా మారి, నెక్స్ట్ 8 years చచ్చేదాకా తను సేవ చేసే అద్భుతమైన ప్రాంతానికి దేవుడు నడిపించాడు. బహుశా మీరు ఆలోచిస్తే ఆ సీనాయి పర్వతం దగ్గర
ఏ పర్వతం మీద మోషే తదనంతరము లేదా తన 80 సంవత్సరాల ప్రస్థానంలో దేవుని సేవించాలో, ఇశ్రాయేలును నడిపించాలో, ఒక అడుగు ప్రతి ప్రాంతము GPS మార్కర్ అవసరం లేకుండా ఒక మహానాయకుడిగా ఒంటి చేత్తో 20 లక్షల మందిని పోషించే స్థాయికి మహానేతగా ఎదిగాడంటే, ఒకసారి నిర్గమకాండం 3:12 చదువుదాం. అక్కడ నుంచి మనం అంటాం ఆ చిన్న పొరపాటు తీసుకెళ్ళి ఆయన అరణ్యం పడేసిందండి అని. కాదు. మనం తెలియక అర్థం తెలియక దేవుని కార్యాలు అర్థం చేసుకోలేక మనం మాట్లాడతాం. అందుకొరకు ఒకసారి రండి చూద్దాం. ఒకసారి నిర్గమకాండం 3:12 ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితున్నట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించారు. ఎక్కడ? సీనాయి పర్వతం మీద, హోరే పర్వతం దగ్గర ఈ పర్వతం మీద సేవిస్తారు. హైలైట్ ఏంటంటే ఆ పర్వతము మూల గజము ప్రతి ప్రాంతం అవలీలగా కూలంకషంగా ప్రతి అడుగు తెలిసింది ఎవరికండి? మోషేకి. ఎలా తెలుసు అంటే ప్రపంచం ప్రకారం పొరపాటు 40 సంవత్సరాల వయసులో నా సహోదరుల పరిస్థితి ఎలా ఉంది అని ఆరంభించిన భారం ఆయన నెక్స్ట్ 8 years పరిచయం ఎక్కడ చేయబోతున్నాడు ఆ ప్లేస్కి తీసుకెళ్ళింది. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ వాజ్ అన్ అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ నూతన నిబంధనలో ఒక ప్రస్థానంలో మోషే టర్నింగ్ పాయింట్ 40 yearsలో జరిగింది ఒకటే, సహోదరుల గురించిన భారం, దేవుని బిడ్డల గురించిన భారం. ఎవరి కొరకు కారణ జన్ముడిగా పుట్టాడో, ఎవరి విడుదల కొరకు జన్మించాడో, ఎందుకొరకు కారణభూతుడని కారణ జన్ముడిగా ఆవిష్కృతమయ్యాడో ఆ సహోదరులు ఎలా ఉన్నారు అని అడిగాడే. ఆ ఒక్క ప్రశ్న, ఆ భారం మోషే చరిత్రను ఏం చేసింది? మార్చేసింది. 1 సమూయేలు గ్రంథం 17:17 ఒకరోజు కాపరిగా ఉన్న దావీదు జీవితం. ఈ కాపరిగా ఉన్న దావీదు జీవితాన్ని దేవుడు ఒక రాజుగా స్థిరపరచాలని ఆశపడ్డాడు. చరిత్రలో ఎప్పుడు కూడా తుడిచివేయబడలేని చిరస్థాయిగా రాజప్రస్థానాన్ని దావీదుకు ఏర్పాటు చేశాడు. అయితే ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఒకరోజు రండి 1 సమూయేలు 17:17 యెషై తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న ఆ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. దేన్ని తీసుకోవాలంట? క్యారియర్ బాక్స్ తీసుకోవాలంట. ఏంది? లాస్ట్కి స్విగ్గీ జొమాటో జీనీ అయిపోయాడు. ఫుడ్ తీసుకోవడం కాదు, అక్కడే పప్పులో కాలేసాం. నెక్స్ట్ లైన్ చదువుదాం, 18th verse. అది స్టోరీ గేమ్ చేంజర్. కలిసి చదువుదాం 18th verse. మరియు ఈ 10 జున్నుగడ్డలను తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి, ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ బాస్కి ఇవ్వ. వాళ్ళ బాస్కి ఎందుకు ఇవ్వాలని పాయింట్ బాస్కి ఇవ్వడం కాదు. నెక్స్ట్ లైన్ చదువుదాం. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. మీరు వెళ్ళి సహోదరులు బాగున్నారో లేదో చూసిరా నాయన. అయితే చూసి వస్తున్నప్పుడు వారు క్షేమంగా ఉన్నారని ఏదైనా ఆనవాళ్ళు తీసుకొస్తావా? ప్రూఫ్ ఏదైనా తీసుకొస్తావా? నా మనసు శాంతిస్తుంది. తండ్రి భారాన్ని మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, తండ్రి భారాన్ని దావీదు తన భారంగా మార్చుకున్నాడు. డేవిడ్ క్యారీడ్ ద బర్డన్ ఆఫ్ హిస్ ఫాదర్ యాజ్ హిస్ ఓన్ బర్డన్. నాన్న అడిగాడు సహోదరులు యోగక్షేమం ఎలా ఉందని తెలుసుకుందామని. వారి నుంచి ఒక ఆనవాళ్ళు తీసుకురమ్మన్నాడు కదా. ఆ భారం లోపలికి వెళ్ళాడు, యుద్ధభూములకు వెళ్ళాడు. తన నాన్న అడిగాడు వారు క్షేమంగా ఉన్నారు లేదా ఆనవాళ్ళు తీసుకురమ్మని. వెళ్ళాడు, పోయి ఆనవాళ్ళు తీసుకొచ్చాడు. ఏందయ్యా ఆనవాళ్ళంటే గొల్యాతు తల పట్టుకొచ్చాడు. అర్థమవుతుందండి? అర్థం ఒకసారి చేస్తాను. ఇట్లాంటివన్నీ పంపిస్తే ఏదైనా వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకున్నామని చెప్తే వాళ్ళకి థ్రెట్ ఎక్కడ నుంచి ఉంది? గొల్యాతు నుంచి ఉంది. వాళ్ళని తల పట్టుకొస్తాను ఆయన, దానికేముంది? వెళ్ళాడు, తల పట్టుకొని తీసుకొచ్చాడు. గొల్యాతు తల పట్టుకొని నాన్న దగ్గర తీసుకొస్తా ఉంటే నాన్నకి ఎలా ఉండొచ్చండి? కొడుకులు ఎలా ఉన్నారో తెలుసుకుందామని పంపిస్తే నా భారాన్ని దావీదు తన భారంగా మార్చుకున్నాడు. చిన్నోడే వయసులో, అందరికంటే చిన్నోడు, కానీ తండ్రి భారాన్ని తన భారంగా మార్చుకున్నాడు. ఏమైందండి? గొర్రె కాపరిగా ఉన్న దావీదు జీవితం ఆ ఒక్కడుగు బర్డన్తో, భారముతో అడుగులేసిన ఒక్కడుగు ఏం చేసిందంటే ఆ రాత్రికి వైరల్ అయిపోయాడు. ఎట్లా వైరల్ అయిపోయాడు తెలుసా అండి? ఎవరు చూసినా పాడుతున్నారంట. రీల్స్ అన్నీ కూడా ఒకటే. సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. ఎక్కడ సెన్సేషన్, రాత్రికి ఒక ఫినామినా అయిపోయాడు. అదేంటయ్యా అంటే రాజులు, న్యూస్ పేపర్లు, హెడ్లైన్స్ ఎక్కడ చూసినా మాట్లాడుతున్నారు. రాత్రికి వచ్చేసింది ఆ పోరగానికి అని మాట్లాడవచ్చు అందరూ.
స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? బర్డన్. ఎక్కడ స్టార్ట్ అయిందండి? బర్డన్, భారం. ఎలా లోయకు వెళ్ళాలి, గొలియాతు తల నరకాలి, ఇశ్రాయేలు భవిష్యత్తు రాజుగా అందరి గుండెల్లో చిరస్థాయిగా ముద్రించబడాలి అంటే విజన్, ప్రొవిజన్ రెండిటి మధ్యలో దావీదు మనసులో ఉన్న భారం, బర్డన్. ఈరోజు భారము లేని ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇర్మియా సుమారు 150 సంవత్సరాల క్రితమే ఒక మాట విలపిస్తున్నాడు. అయ్యా, భవిష్యత్తులో యెరూషలేము పరిస్థితి ఎలా అయిపోతుందంటే ఎవడు పట్టించుకునే నాదుడు ఉండడు, కుశల ప్రశ్న అడిగేవాడు ఉండడు, యోగక్షేమాలు అడిగేవాడు ఉండడు. దేర్ ఇస్ నో వన్ టు క్వశ్చన్ అబౌట్, దేర్ ఇస్ నో వన్ టు ఎంక్వైర్. ఏం జరుగుతుందండి? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం, జెరెమియా చాప్టర్ 15 verse 5. అద్భుతమైన మాట చదువుకుందాం రండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేమా, అందరం కలిసి చదువుదాం. 15:5 స్క్రీన్లో చూస్తూ చదవడానికి ప్రయత్నిస్తాం. యెరూషలేమా, నిన్ను కరుణించేవాడు ఎవడు? నీ యందు జాలిపడువాడు ఎవడు? నిన్ను కరుణించేవాడు లేడా అని ఒకసారి చూస్తూ రండి. ఏమంటున్నాడు చూడండి. కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును. అంటే ఏమనడం కూడా రారంటండి, కుశల ప్రశ్న అడగడం కూడా రారట. జాగ్రత్త విందాం. యెరూషలేముకు టైం వస్తుంది, ప్రాకారాలు కూలిపోయి ఉంటాయి, ప్రజలందరూ కూడా, శేషించిన వారందరూ కూడా బహు భయంకరమైన వేదనలో ఉంటారు. అయితే వారి పరిస్థితిని కనీసం దయదల్చేవాడు ఒకడుండడు, కుశల ప్రశ్న అడిగేవాడు ఉండడు. కుశల ప్రశ్నలు అడగాలంటే వాడు త్రోవ విడిచి వాని రొటీన్ బిజీ లైఫ్లో నుండి బయటకు వచ్చి అడగాలి. అలా అడిగేవాడు నీ యొద్దకు ఎప్పుడొస్తాడో వాడే దర్శనం గలవాడు. యెరూషలేము చరిత్రను ఏం చేస్తాడు? మారుస్తాడు. 150 సంవత్సరాల క్రితమే ఇర్మియా భక్తుడు చెప్పాడు ఆ మాట. అదే మాట నెరవేరుస్తూ ఒకే ఒకడు అడిగాడు, యెరూషలేము పరిస్థితి ఎలా ఉంది? యూదుల పరిస్థితి ఎలా ఉంది? శేషించిన నా సహోదరుల పరిస్థితి ఎలా ఉంది? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వస్తాడో వాడే దర్శనం గలవాడు. వాడికి ధనాన్ని నేను ఆవిష్కృతం చేస్తాను. హీఈస్ ద మ్యాన్, హీఈస్ ద మ్యాన్ హూమ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్, అండ్ హీ విల్ బీ హ్యావింగ్ ద విజన్ అండ్ హీ విల్ సీ ద ప్రొవిజన్. మన జీవితంలో చాలాసార్లు బిజీ వరల్డ్లో ఎందుకొరకు మనము మన జీవితంలో ఎందుకొరకు మనం ఇతరులు పట్టించుకోని తెలుసా అండి? ఎందుకొరకు మనం పట్టించుకొని తెలుసా? ఎందుకొరకు కుశల ప్రశ్న అడగమంటే నా హైపోథసిస్ ఇది. బాగున్నారా అండి, అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నాడు, బాగున్నారా, మందిరం ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, పరిచయం ఎలా ఉంది? ఎందుకు అడగని తెలుసా? హెల్త్ బాగుందా, జాబ్ బాగుందా, అన్నీ కుశలమేనా? ఎందుకు అడగని తెలుసా? నేను అనుకోవడం కారణాలు. మొదటిది ఏంటంటే చాలా బిజీ మా ప్రపంచం మంది. ఒప్పుకుంటారండి? బిజీ లైఫ్ కదా, ఒప్పుకుంటారు లేదా? ఎస్ ఆర్ నో? ఎంత బిజీ అంటే మనము రీల్స్ చూడడానికి టైం ఉంటుంది, సోషల్ మీడియా స్క్రోలింగ్కి టైం ఉంటుంది, షోస్ చూడడానికి టైం ఉంటుంది, కుక్కని వాకింగ్కి తీసుకెళ్ళడానికి టైం ఉంటుంది. దేన్ని తీసుకెళ్ళడానికి? కుక్కని వాకింగ్ తీసుకోవడానికి టైం ఉంటుంది, అన్నిటికి టైం ఉంటుంది. కానీ నీ దర్శనాన్ని కొరకు దేవుడు నీ ధనాన్ని దాచున్న ప్రాంతానికి నీ బర్డన్తో నేను లింక్ చేసి నేను బ్లెస్ చేయాలని చెప్పి ఆశపడితే యోగక్షేమాలు అడగడానికి మాత్రం ఏమంటాను తెలుసా అండి? ఐఎమ్ సో బిజీ, ఐఎమ్ వెరీ బిజీ, యూనో, చాలా బిజీ అండి, తినడానికే తిరగలేదండి, నాకే పూర్సత్ లేదండి, నాకే టైం లేదు, నేనేం పట్టించుకుంటాను ఇతరుల గురించి అంట. మాట చెప్పాలా? బిజీ అనే పదం మనం కాయిన్ చేసుకోకపోతే ఈ బిజీ అనే పదంలో అన్నిటికీ సాకులకి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ ఆన్సర్. తప్పించుకోవాలనుకోండి ఒకటే మాట, ఏమంటామండి? బిజీ అని. వాస్తవంగా బిజీ కాదు. ఒక్క నిమిషం ఎలా ఉన్నారండి అని అడగడానికి మనకు కష్టం. అంత బిజీనా మనం? ఇప్పుడు మందిరం అయిపోయిన తర్వాత వెళ్తున్నాం. ఇప్పుడైతే ప్రాబ్లం కూడా లేదు, దీని తర్వాత సర్వీస్ కూడా లేదు మనకు. పోనీ ఒకప్పుడు బుట్టాలంటే బ్యాక్ టు బ్యాక్ సర్వీసెస్ ఉన్నాయి, తోసేస్తుంటారనే భయం ఏదో ఉండొచ్చు. ఎలా ఉన్నారండి అని కూర్చున్న పక్కన్న వారితో హౌ ఆర్ యూ ఎప్పుడు అడిగామా? బిజీ బ్రదర్, వెంటనే వెళ్ళి వండుకొని డిన్నర్ చేయాలి కదా బ్రదర్, ఎట్లా బ్రదర్ అని. వీఆర్ సో బిజీ, వి క్రియేట్ ఇట్ యాజ్ అ రీజన్ టు ఎస్కేప్. తప్పించుకోవడానికి ఏంటంటే అది ఒక మార్గం, బహానా అంతే. లేదా రెండవది ఏం తెలుసా? ఎందుకు అడగని తెలుసా? మనము చాలాసార్లు అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. యునో, ఇన్ఫర్మేషన్ విల్ బ్రింగ్ ఆబ్లిగేషన్.
అంటే వాళ్ళు ఇప్పుడు అడిగారు అనుకోండి, ఎలా ఉన్నారంటే పరిస్థితి బాగుందా అంటే, లేదక్క, లేదన్న, మొన్ననే ఉద్యోగం పోయింది, ఇప్పుడు కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఫైనాన్షియల్గా చాలా బాధలు ఉన్నాం అన్నారు అనుకోండి. దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బ్రింగ్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఇరికిస్తుంది, బాధ్యత తీసుకొస్తుంది. ఏమనంటే అయ్యో అని. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి? ఎందుకన్నా అడిగాను రా బాబు. వాళ్ళు ముందే ఇప్పుడు లిస్ట్ చెప్తారు. ఇప్పుడు ఏమని, అసలు అక్క తినడానికి కూడా లేదు అక్క, అసలు పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడం కూడా, ఇవన్నీ సోది వినే కంటే విన్న తర్వాత ఆబ్లిగేట్ ఫీల్ అయ్యే కంటే అడగకపోవడం మంచిది. మూడోది ఏం తెలుసా అండి? ఇగ్నోరెన్స్ వోంట్ హర్ట్ అస్. అంటే మనకు తెలియకుండా ఉంటే మనకు గాయం అనిపించదు. ఇప్పుడు ఏదన్నా మనకు తెలియదు అనుకోని ఇన్ఫర్మేషన్, అయ్యో నాకు తెలియలేదండి అని. ఎవరైనా కుటుంబం ఎవరైనా ప్రియులను కోల్పోయారు అనుకోండి, పలాని వాళ్ళు ఎవరో చనిపోయారంట అని తెలిసి కూడా ఏం తెలియనట్టు ఉంటాం. ఎందుకు తెలుసా? ఏం తెలియట్ అక్క ఎట్లున్నారు అక్క అని అడగం. ఎందుకంటే అడిగితే మళ్ళా అయ్యో నీకు తెలియదా అంటారని. ఇగ్నరెన్స్ వి ఆల్వేస్ ఫీల్ దట్ ఇట్ వోంట్ హర్ట్ అస్. కారణం ఏమైనా ఉండొచ్చు, కానీ నష్టపోయేది ఎవరు తెలుసా? మనం అడగకపోయినంత మాత్రం ఆ వ్యక్తికి ఏమీ నష్టం ఉన్నది. లైఫ్ కొనసాగుతూ ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్లో నీ దర్శనానికి నీ ధనము దాగిన ప్రాంతం నుంచి నువ్వేమవుతావు? దూరం అవుతావు. నష్టం ఎవరికైనా నష్టం మనకే కదా. గాడ్ ప్లేసెస్ యు ఇన్ ఎ స్ట్రాటజిక్ పొజిషన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఆలోచించండి, నెహెమ్యాకి ఆ ప్రాంతంలో ఎందుకు ఉండాలి? 100 సంవత్సరాల క్రితమే ఆర్డర్స్ వచ్చాయి. ఏమనంటే, ఎవరెవరు మీ దేశానికి వెళ్ళిపోతారో వెళ్ళిపోండి, ఇక మీదట మీరు ఉండాల్సిన అవసరం లేదు, ఆబ్లిగేషన్ అసలే లేదని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి. కావాలంటే తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకు వెళ్ళలేదండి? వై హీ డిడ్ంట్ గో? ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఇఫ్ గాడ్ వాంట్స్ టు యూజ్ యూ ఇన్ హిస్ విజన్ టు ప్రొవైడ్ యూ ద ప్రొవిజన్, సమ్టైమ్స్ గాడ్ plans you and places you in the place which enables the provision of God. కొన్నిసార్లు దేవుడు ఆ ప్రాంతంలో నువ్వు ఉంటేనే నీ దర్శనమును నీ ధనమును రెండు కూడా సమ్మిళితం చేస్తాడు దేవుడు.